మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. వెలుగు, ఢిల్లీకి చేరుకున్న మోదీ అంటూ 6వ పేజీలోని వార్త. నేను విచారణకు రాను, నువ్వు దిగిపో. పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిపై కేసీఆర్ ఎదురుదాడి. విచారణ చేసే నైతికత మీకు లేదు, పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద కాక విచారణ జరిపే నైతికత మీకు లేదు అని పీసీ ఘోష్ ను చెప్తున్నారు. భద్రాద్రి థర్మల్ స్టేషన్ సబ్ క్రిటికల్ ప్లాంటే తప్పేంది. ఛత్తీస్గఢ్ నుంచి యూనిట్ 390 పైసలకే కొన్నాం. అది యాదాద్రి ప్లాంట్ కు 2015లో భూమి పూజ చేశాం. కానీ కరోనా వల్ల లేట్ అయింది. దానికే మీరు టైంకు పూర్తి చెయ్యలేదన్నట్టు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా మీ తీరు ఉంది. మీ ఎంక్వైరీ చట్ట విరుద్ధం. స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్. మొత్తం మీద కాక నిన్న 25 పేజీల ఉత్తరం రాసి మీరు విద్యుత్ మీద చేయడం, ఎంక్వైరీ చేయడం చాలా తప్పు, అది చట్ట వ్యతిరేకం అంటూ నిన్న కాక చెప్పుకుంటూ వచ్చిండు. అంటే తిన తప్పు చెయ్యందే వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే తిన తప్పు చేసింది కాబట్టి కాకకు రోషం వస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. మొత్తం మీద 2వ పేజీలో వార్త ఇది. ఇంకా కాక లీలలు భాగవతాలు ఇంకా బాగున్నాయి, ముందర చూద్దాం. ఏది ఏమైనా కాక 100కు 100% కాకకు మెడకు ఉచ్చు బిగించింది. ఈసారి తప్పించుకునే అవకాశాలే లేవు కాకకు అంటూ నెటిజన్లు, ఆ తర్వాత తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. మేం చెప్పిన కేసీఆర్ పట్టి మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్దన్న వినిపించుకోలే. మా రిపోర్టును పక్కన పెట్టి ఆయనకు నచ్చినట్లు చేసిండు. జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు రిటైర్డ్ ఇంజనీర్ వెల్లడి. అయిపోయింది కాకయ్య గారి పని. మొత్తం ఇంజనీర్లు చెప్పినట్టు కూడా నువ్వు చెయ్యలేదు. మొత్తం మీద నీ మనసుకు నచ్చినట్టు నీకు నచ్చినట్టే చేసినావు తప్ప ఇంజనీర్ల సూచనలు తీసుకోలేదు, నువ్వు ఎవరి సూచనలు కూడా తీసుకోలేదు. కేవలం నీకు ఎట్లా అనిపిస్తే ఆ రకంగానే కట్టినావు. కాబట్టి ఇక్కడ జస్టిస్ ఘోష్ ఆయన ఎంక్వైరీ చేస్తుంటే ఇప్పుడు నీకు రోషం వస్తుంది. ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు కాబట్టి నీకు రోషం వస్తున్నది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితేనే మేలని చెప్తే మేడిగడ్డ వద్ద కట్టిండు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోస్తే సమస్యలని కూడా చెప్పినాం. పైగా ఖర్చుతో కూడుకున్నదని రిపోర్ట్ లో ప్రస్తావించినట్లు విచారణ. కాళేశ్వరం ఏజెన్సీలు సబ్ కాంట్రాక్టర్ల ఆర్థిక లావాదేవీల పైన జస్టిస్ ఘోష్ కమిషన్ ఫోకస్. మొత్తం మీద కాక తనకు నచ్చినట్టే కట్టుకున్నాడు. కేవలం కమిషన్ల కోసం మాత్రమే కట్టిండది. ప్రజలకు ఉపయోగపడడానికి ఆ ప్రాజెక్టు ఏమాత్రం పనికిరాదు. 100కి 25% మాత్రమే ప్రజలకు పనికొస్తుంది. 75% ప్రజలకు అది యూజ్ కాని కాదు. ప్రజలకు ఎలాంటి పనికే రానటువంటి ప్రాజెక్ట్ అది. కేవలం కమిషన్లు దండుకోవడానికి, కమిషన్లు తినడానికి మాత్రమే కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆగస్టు 1 నుంచి భూముల విలువ పెంపు ఉత్తర్వులు జారీ చేసిన స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. ఎక్కడ, ఎలా, ఎంత మేర పెంచాలనే దానిపై మార్గదర్శకాలు. బహిరంగ రేటుకు తగ్గట్టుగా ప్రభుత్వ మార్కెట్ విలువ పెంపు. గ్రామాలలో వ్యవసాయేతర పట్టణాలను, ఏరియాలను బట్టి సవరణలు అంటూ 4వ పేజీలో వార్త వేసింది. ఇక్కడ ఆగస్టు 1వ తారీఖు నుంచి భూముల విలువ పెంపు అంటూ వార్త వేసింది. చైర్మన్ వైదొలగాలనడం బెదిరించడమే. చట్టబద్ధ కమిషనే తప్పు పడతారా? ముమ్మాటికి ధిక్కారనే. మాజీ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటే తప్పైతే కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు? అవినీతికి పాల్పడకపోతే వాస్తవాలెందుకు వివరించడం లేదు? కేసీఆర్ ను అరెస్ట్ చేసి విచారించాలని డిమాండ్ అంటూ 2వ పేజీలో వార్త. మొత్తం మీద బండి సంజయ్ కూడా చెప్తున్నాడు, కేసీఆర్ ని అరెస్ట్ చేసి విచారించాలి అంటూ బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. విచారణ వద్దంటే అవినీతిని ఒప్పుకున్నట్టే. కేసీఆర్ ఫ్యామిలీ జైలుకి వెళ్లడం ఖాళీ. యాదాద్రి పవర్ ప్లాంట్ లో రూపాయలు 10,000 కోట్ల అవినీతి అక్రమాలు చేస్తే ఎలాంటి విచారణ చేయకుండా వదిలేయాలా? త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని కామెంట్. మొత్తం మీద
విచారణ వద్దంటే కేసీఆర్ తప్పు చేసిండనే అనుకోవాలి. అతి త్వరలో కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలుకి వెళ్లడం ఖాయం. అతి త్వరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని బీజేపీలో విలీనం చేయడం కూడా ఖాయం అంటూ కామెంట్ చేసిర్రు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. 20 మంది ఐఏఎస్ ల బదిలీలు, వీరిలో ఎక్కువ మంది కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లే. 9 మందికి పోస్టింగ్ ఇవ్వని రాష్ట్ర సర్కార్, త్వరలో మరిన్ని ట్రాన్స్ఫర్లు ఉండే ఛాన్స్ అంటూ 4వ పేజీలోని వార్త. అబుజ్మన్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టులు మృతి, 1 జవాన్ కూడా మృతి, 2కి గాయాలు. కొనసాగుతున్న కూంబింగ్ అంటూ 5వ పేజీలోని వార్త ఇది. నదిలో పడిన మినీ బస్సు, 14 మంది మృతి, 12 మందికి గాయాలు. ఉత్తరాఖండ్ రుద్రాయంగ్ జిల్లాలో అలకానంద నది వద్ద ప్రమాదం అంటూ. త్వరలో వైద్య శాఖలో ఖాళీల భర్తీ అంటూ 5వ పేజీలోని వార్త ఇది కూడా. మహిళా సంఘాలకు 20,000 కోట్ల లోన్లు అంటూ 3వ పేజీలోని వార్త. తెలంగాణ బంజారా బిడ్డకు సాహిత్య యువ పురస్కారం అంటూ 4వ పేజీలోని వార్త ఇది. వచ్చే 7 నుంచి 29 వరకు బోనాలు అంటూ 4వ పేజీలోని వార్త. నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం. ఇదేం కమిషన్, మీదేం విచారణ, విద్యుత్ పై విచారణ కమిషన్ చెల్లదు, విచారణ జరిపే అర్హత మీకు లేదు, తక్షణమే స్వచ్ఛందంగా ఆ బాధ్యత నుంచి వైదొలగండి, జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ సూటి ఘాటు లేఖ అంటూ వార్త వేసింది నమస్తే తెలంగాణ పత్రిక. పిఎస్యులకు నామినేషన్ పై పనులు చట్టబద్ధమే, నాటి ఒప్పందాన్ని ప్రభుత్వాలు పిఎస్యుల మధ్య అలాంటప్పుడు అవినీతి అక్రమాలు ఎలా సాధ్యం, గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడమే పని అన్నట్టు మాట్లాడారు, విచారణకు ముందే తీర్పిచ్చినట్టుగా మీ తీరు కేసీఆర్. మొత్తం మీద కాక నువ్వు తప్పు చేయనప్పుడు వెళ్ళి కోర్టు ముందు అదే చెప్పచ్చు కదా, నువ్వు అదేదో ఇప్పుడు కమిషన్ మీదనే చెప్పాల్సిన అవసరం ఏముంది అంటూ నిపుణులు అనుకుంటున్నారు. కాక మొత్తం మీద విచారణ ప్రభుత్వం జరుపుతున్నది, దానికి ఏమన్నా చెప్పాలనుకుంటే నువ్వు సమాధానం వెళ్ళి చెప్పచ్చు. కానీ ఆ విచారణ జరుగుతుండగానే మీరు చేస్తున్న విచారణ తప్పు, ఇది చాలా మీరు చేసాడు, ఇందులో నుంచి తప్పి పక్కకెళ్ళిపోండి అంటూ కాగా రాసినటువంటి బహిరంగ లేఖనే తప్పు చేయక ముందే తప్పును ఒప్పుకున్నట్టుగా అనిపిస్తుంది అని తెలంగాణ ప్రజలు, విశ్లేషకులు, మేధావులు అనుకుంటున్నారు. కాక మొత్తం మీద నువ్వు పద్ధతి ప్రకారం వెళ్ళి పద్ధతి ప్రకారం చెప్తే అది తప్పు కాదో తేల్చడం వాళ్ళ పని ఉంటది. కానీ దానికంటే ముందే నువ్వే తప్పు చేసినట్టుగా అనిపిస్తున్నది. కాక మొత్తం మీద నిజాయితీ పరుడుగా ఉన్నావు అనుకో, విచారణకు సహకరించి నువ్వు వెళ్ళి అది కోర్టులో సమాధానం చెప్పొచ్చు కదా కాక అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాక చిట్ చాట్ అంటూ సమాచారం మాట్లాడబోమని వర్తమానం, కేసీఆర్ లేఖపై జస్టిస్ నరసింహారెడ్డి తర్జన భర్జన అంటూ 10వ పేజీలో వార్త. ఆయన ఎందుకు తర్జన భర్జన పడతారు కాక, ప్రభుత్వాల మధ్య ఒప్పందాలలో అవినీతి జరుగుతుందా, కేసీఆర్ తెలంగాణకు నష్టం చెయ్యరు, జగదీష్ రెడ్డి, కక్ష సాధింపులకే కమిషన్ ఏర్పాటు, సతీష్ రెడ్డి. అది కక్షపూరితంగానో లేకుంటే కేసీఆర్ తప్పు చేసిండో లేదో అది వెళ్ళి సమాచారం అక్కడ చెప్పాలి. ఎవరైతే ఎంక్వైరీ చేస్తుర్రో ఆ ఎంక్వైరీలో మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు తప్పు చేసిర్రో లేదో అనేది సమాధానం అక్కడ మీరేం చెప్పుకుంటారో దాన్ని బట్టి వస్తుంది. మీరే తప్పు చేయకముందే మీరే చెప్తున్నారు, తప్పు చేసినాం అన్నట్టుగా ఒప్పుకునుడే మీరే, మళ్ళీ తప్పు చేయలేదని చెప్పడం మీరే. మొత్తం మీద ఆ ఎంక్వైరీ చేసినాక దాని రిపోర్ట్ ప్రకారం మీరు చేసిరా లేదా అనేది విచారణ అక్కడ జరుగుతుంది. అక్కడ సమాధానం చెప్పండి, అప్పుడు అది తెలంగాణ ప్రజలు నమ్ముతారు. అంగట్లో నీట్ పేపర్ ఖరీదు రూపాయలు 30 లక్షలు అంటూ 7వ పేజీలోని వార్త ఇది. ఆర్టీసీలో స్కామ్ అంటూ 12వ పేజీలోని వార్త ఇది. ఇది ఇంద్రమ్మ రాజ్యమా అంటూ 12వ పేజీలోని వార్త ఇది. ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ అంటూ వార్త వేసింది. అప్పుడు ఆ ధర్నాలు చేసుకోవడానికి కూడా కాక అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ప్రజల తెలంగాణ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజా తెలంగాణ అని చెప్పడంతో వాళ్ళకి స్వేచ్ఛ రావడంతో వాళ్ళ గోడుని వాళ్ళు ప్రభుత్వానికి వినిపిస్తున్నారు. కాక 10 ఏళ్లు ధర్నా చౌరే ఎత్తిపడేసిన ఘనుడు అంటూ తెలంగాణ ప్రజలు, మేధావులు అంటున్నారు. కాక కానీ ఇప్పుడు ఆ స్వేచ్ఛ అన్న దొరికింది ప్రజలకు, తమ బాధల్ని చెప్పుకోవడానికి ధర్నాల ద్వారా కూర్చొని వాటిని తీర్చుకోవడానికి అవకాశం అన్న ఇచ్చింది ఈ ప్రభుత్వం కూడా. కానీ గతం ప్రభుత్వం ఆ అవకాశాలు కూడా ఇవ్వలేదు. నియంతలాగా ఒక రాజులాగా పాలించిండు కాక అంటూ తెలంగాణ సమాజం అనుకుంటున్నది. కాక
20 జిల్లాలకు కొత్త కలెక్టర్లు అంటూ 9వ పేజీలోని వార్త. 5 గ్యారంటీల అమలుకు కర్ణాటకలో పెట్రో వాత అంటూ వార్త వేసింది 7వ పేజీలోని వార్త. పెట్రోల్ డీజిల్ పై ₹3 పెంపు అంటూ వార్త వేసింది. 3 రైతుల ఆత్మహత్య అంటూ 10వ పేజీలోని వార్త. ఉపాధి కరువై మరో నేతన్న బలి అంటూ 10వ పేజీలోని వార్త. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.